మనకి మన గోత్రం ఎలా వచ్చింది ఎప్పుడైనా మనం ఆలోచించామా? నిత్యము పూజల్లో, వ్రతాల్లో, యజ్ఞాల్లో, దేవాలయాల్లో, ఆఖరికి వివాహాల్లో కూడా మన గోత్రాన్ని వాడుతుంటాం. అసలు ఏంటి గోత్రము అంటే? గోత్రం అంటే ఆ వంశం యొక్క మూల పురుషులు అయినటువంటి మన ఋషుల యొక్క పేర్లే మన గోత్రాలు. ఆధునికంగా మనం చెప్పాలి అంటే ఐడెంటిటీ అని కూడా చెప్పవచ్చు. మన పూర్వుల యొక్క అస్తిత్వాన్ని తెలియజేస్తుంది ఈ గోత్రం. అంతేకాక ఈ ఋషి యొక్క పారంపర్యం మేము అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆధునిక కాలంలో ఇప్పుడు మనం విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఒక ఐడెంటిటీ కార్డుని వాడుతున్నాం. కానీ మన ధర్మంలో సనాతన కాలం నుంచే మన వంశం యొక్క ఐడెంటిటీ గుర్తింపు తెలిసేలా మన ఋషులు ద్వారా ఆయా గోత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీ గోత్రం మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతేగాక మీ గోత్రంలో ఉన్న ఋషుల్ని ఆరాధించినట్లయితే ఋషి రుణం కూడా తీరుతుంది. ఉదాహరణకి ఆత్రేయస గోత్రం అయితే అత్రి మహర్షి అని, భారద్వాజ గోత్రం అయితే భరద్వాజ మహర్షి అని, ఇలా ఆయా గోత్రాలను బట్టి ఋషుల్ని కూడా చెప్పవచ్చు. గోత్రము చెప్పుకోవడము అజ్ఞానము కాదు, విజ్ఞానము. కాబట్టే సనాతన ధర్మం నిత్య నూతనం, చిరపురాతనం. ఇటువంటి మరిన్ని వీడియోల కోసము సనాతన విజ్ఞాన పేజీని ఫాలో చేసి షేర్ చేయండి.